ఎందుకు అంటే దీంట్లో కూడా డిఫరెంట్గా ఒక్కొక్క స్కిన్ టోన్కి ఒకలాగా వేస్తాం. ఇప్పుడు ఇది చూస్తే దీంట్లో షేడ్స్ ఉన్నాయి చూసారా, లైట్గా ఉంది, ఇది కొంచెం దీంట్లో డార్క్, ఇది ఇంకా డార్క్గా ఉంది. సో ఏది ఎవరికి వేసుకుంటాము? పేరు వాళ్ళు వస్తే ఇది వేస్తే, పేరుకి ఇది వేస్తే ఎలా ఉంటుంది? వేరే పేరు వాళ్ళకి వేస్తే మన మేకప్ డార్క్ అనిపిస్తుంది, తెలుస్తుంది, ప్లేస్లో డార్క్ అయినట్టుగా తెలుస్తుంది. సో అలా చేయకూడదు మనం. లైట్ షేడ్, ఫేర్ షేడ్, వాళ్ళ స్కిన్ టోన్ కంటే కొంచెం ఫేర్గా ఉండే చూసి వేసుకుంటే బాగా వస్తుంది హైలైట్. ఇది డార్క్ వాళ్ళకైతే ఇలా గోల్డెన్ కలర్స్ చూస్ చేసుకోవాలి. ఇంకొకటి డార్క్ వాళ్ళకి నేను చెప్పాను పింక్స్కి వెళ్ళొద్దని ఇందాక, లిప్స్టిక్స్ అయినా బ్రష్ అయినా. అయితే అట్లనే హైలైటర్లో కూడా గోల్డ్ మాత్రమే వేసుకోవాలి, బాగా డార్క్. సిల్వర్కి వెళ్ళొద్దు. సిల్వర్ అనేది కూల్ కలర్, గోల్డ్ అనేది వామ్ కలర్. ఏది షిమ్మర్స్లో చూస్తే సిల్వర్ షిమ్మర్ ఉంటుంది, గోల్డ్ షిమ్మర్ ఉంటుంది. చెప్తాను ఐ మేకప్లో వచ్చిన షిమ్మర్స్ వస్తాయి, చెప్పలేదు కదా. ఎప్పుడైనా కూడా డార్క్ వాళ్ళకి గోల్డ్లోనే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫేషియల్స్ చేసినా అంతే కదా, గోల్డ్ ఫేషియల్ ఎవరు చేస్తాము? ఫెయిర్ ఉన్నారు బాగా సెట్ అవుతుంది. అదే డార్క్ ఉన్న వాళ్ళకి చేస్తే గ్రేష్ అంటే దాంట్లో కలిసిపోతుంది, పెద్దగా మనకి ఆ గ్లో అనేది తెలియదు. మళ్ళీ ఏంటి డార్క్ ఉన్న వాళ్ళకి ఈ పర్ల్ డైమండ్ చేయం చూసారా, అంటే వైట్ షేడ్ వచ్చేది చేయం వాళ్ళకి. ఇది కూడా అంతే ఉంటుంది, సేమ్ డార్క్ వాళ్ళకి డార్క్ సెట్ అవుతుంది, ఫేర్ వాళ్ళకి ఫేర్ సెట్ అవుతుంది. ఇంకొకటి బ్లష్లో మనకి పింక్లో కూడా మన బ్లష్లో కూడా హైలైటర్ లాగా ఇచ్చాడు. మీకు కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. బ్లష్ వేసాక షేడింగ్ కావాలి అంటే ఇది కూడా, షేడు రెండు వేసుకోలేము బ్లష్ హైలైటర్ అనుకున్నప్పుడు పర్సనల్గా కొంచెం ఇది కూడా మన పర్సనల్ మేకప్లో ఒకటేసారి ఇది వేసుకుంటే హైలైటర్ లాగా పనిచేస్తుంది, మనకి బ్లష్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా యూజ్ చేయమని యూజ్ చేసేది ఇది మాత్రమే యూజ్ చేస్తాం. ఈ విధంగా ఇది వచ్చేసి కొంచెం లైట్ షేడ్, ఇది కూడా ఏం యూజ్ చేయము, బాగా వేడి ఫెయిర్ వాళ్ళకి అట్లా సెట్ అవుతుంది. ఇది ఓన్లీ ఐబ్రో హైలైటింగ్లో ఈ ప్లేస్లో మాత్రం ఇక్కడ కూడా యూజ్ చేస్తాం కదండి. టియర్ డబ్లో ఐబ్రో బోన్ హైలైటింగ్, టియర్ డబ్ అంటే ఇక్కడ వస్తుంది, ఐబ్రో బోన్ అంటే ఇక్కడ వస్తుంది. అట్లాంటి వాటికి కొంచెం ఫేర్ యూజ్ చేస్తాం, కానీ మామూలుగా ఫేస్కి హైలైటింగ్ చేసేటప్పుడు మాత్రము ఈ షేడ్స్ మాత్రమే తీసుకుంటాం. ఐబ్రో హైలైటింగ్కి గోల్డ్ కూడా యూజ్ చేస్తాం కదా. గోల్డ్ చేయొచ్చు బాగా కనిపించింది, ఎక్కువగా కొంచెం లైట్ కలర్స్ యూజ్ చేసుకుంటాం.